హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వీడియో ఏంటంటే జొన్నలతోటైతే పిట్టయితే చేస్తున్నానండి. ఇవిగోండి జొన్నలు. ముందైతే బియ్యం పిట్టి చేశాను కదా! దాంట్లో అయితే నాకు చాలామంది కామెంట్ అయితే పెట్టారు. అక్క ఏవండీ జొన్న పిట్టయితే తయారు చేయండి అని చెప్పేసి, ఇంకైతే జొన్న పిట్టయితే చేద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. నేనైతే ఒక పావు కేజీ వరకు అయితే జొన్నలైతే తీసుకున్నానండి. జొన్నల్లోని ఎటువంటి పీసు ఏమి లేకోకుండా నీట్‌గా అయితే సెరిగేసేసుకున్నాను. చూసారా? ఇలాగ శుభ్రం చేసేసుకోవాలి జొన్నల్ని. శుభ్రం చేసేసుకున్న తర్వాత మనమైతే వీటిని శుభ్రంగా నానబెట్టేసేసుకోవాలి. పొద్దున్న చేసుకుంటాం అనుకుంటే ఒకవేళ నైట్ అయితే నానబెట్టేసేసుకుంటే సరిపోయిద్దండి. మినిమమ్ ఒక 8 గంటలైతే ఇవైతే నానాలి. మనం నైట్ పొద్దున్న చేసుకునేటట్టయితే నైట్ నానబెట్టేసేసుకోవాలి. లేదు సాయంత్రం 4 ఆ టైం అప్పుడు చేసుకోవాలి అనుకుంటే మనం ఉదయాన్నే నానబెట్టేసేసుకుంటే సరిపోయిద్దండి. నేనైతే సాయంత్రం చేద్దాం అనుకుంటున్నాను. అందుకని చెప్పేసి ఇప్పుడైతే మార్నింగ్ 7:30 అయితే అయిందండి టైము. ఇంకా నేను ఇప్పుడైతే నానబెట్టేసేసుకుంటున్నాను. వీటినైతే నేను శుభ్రంగా సెరిగేసేసుకొని మట్టి ఏమీ లేకోకుండా అయితే శుభ్రం చేసేసుకున్నాను. ఇవైతే నేను ఇప్పుడు ఒకసారి కడిగేసేసుకొని 1, 2 సార్లు నానబెట్టేసేసుకుంటాను. ఇవైతే శుభ్రంగా కడుక్కొని అప్పుడు నానబెట్టేసేసుకోవాలండి. చూసారా? వీటిల్లోని 2 రకాలు ఉంటాయండి. పచ్చ జొన్నలు ఉంటాయి, తెల్ల జొన్నలు ఉంటాయి. వీటితో ఏవి అందుబాటులో ఉంటే వాటితో చేసుకోవచ్చు. మనకేంటంటే పచ్చ జొన్నలు అయితే ఇంకా మంచిది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కాకపోతే కొంచెం పచ్చ జొన్నలు అనేది కొంచెం లైట్గా చేదు ఉంటాయి. కానీ మనం పిట్టు చేసుకున్న తర్వాత ఆ చేదేమి ఉండదండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. కానీ అవే దొరకాలని లేదు కదా, మనకి ఏ జొన్నలు అందుబాటులో ఉంటే తెల్లవి అయినా పచ్చి అయినా ఏవి అందుబాటులో ఉంటే వాటితో అయితే మీరైతే శుభ్రంగా చేసుకోవచ్చు. చాలా హెల్దీ కూడాను. ఇదిగోండి శుభ్రంగా 2 సార్లు కడిగేసేసుకున్నాను. కడిగేసేసుకొని శుభ్రంగా నానబెట్టేసేసుకుంటున్నానండి. ఇవైతే మూత పెట్టేసి ఒక 8 గంటల పాటు సాయంత్రం వరకు అయితే పక్కన పెట్టేసేసుకుంటాను. ఇదిగోండి పొద్దున్న అయితే జొన్నలు నానబెట్టాను కదండి. ఇప్పుడైతే దగ్గర దగ్గర 6:30 అయిపోయిందండి టైము. ఇప్పుడు వరకు నానబెట్టేసాను నేనైతే జొన్నల్ని. చూడండి ఎలాగైతే నానిపోయినాయో జొన్నలన్నీ. చూడండి ఈ విధంగా అయితే నానబెట్టేసేసుకోవాలి. బాగా నానిపోయినాయి చక్కగా. ఇలా నానిపోయిన వాటిని ఒకసారి మళ్ళీ ఈ నీళ్ళన్నీ వంచేసుకొని ఒక్కసారి కడిగేసేసుకొని మిక్సీ అయితే పట్టేసేసుకోవాలి. ఇది కూడా మిక్సీ గిన్నె కూడా తీసేసుకున్నాను. మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ముందుగా అయితే ఈ నీళ్ళు అయితే వంచేసుకుంటాను. నీళ్ళన్నీ వంచేసుకున్న తర్వాత ఇవైతే నేను మిక్సీ అయితే పట్టేసుకుంటున్నానండి. నీళ్లు పడుకోకుండా శుభ్రంగా మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇదిగోండి అన్నీ వేసేసుకున్నాను. ఇప్పుడైతే మిక్సీ పట్టేసేసుకుంటాను. కొంచెం మనకి మరీ బరగ్గా కాకుండా మరీ పిండి పిండిగా కాకోకుండా నేనైతే ఇప్పుడు లైట్ రవ్వ ఉండేటట్టు అయితే మిక్సీ పట్టేసేసుకుంటానండి. ఇదిగోండి మిక్సీ అయితే ఇలాగైతే పట్టేసేసుకోవాలి. మరీ మెత్తగా లేదు, అలాగని మరీ బరగ్గా లేదండి. చూడండి ఎలా అవుతుందో. ఇలాగైతే మిక్సీ అయితే పట్టేసేసుకోవాలి. ఈ పట్టేసుకున్న తర్వాత దీన్ని అయితే 1 నిమిషం పాటు పక్కన పెట్టేసేసుకొని ఇదిగోండి ఇడ్లీ ఉడికించుకోవడానికి తీసుకున్నట్టు కొన్ని నీళ్ళు అయితే ఆవిరి పైన ఉడికించుకోవడానికి నీళ్ళు అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు ఈ నీళ్ళలోని ఒక క్లాత్ అయితే తీసేసుకొని శుభ్రంగా తడిపేసుకుంటున్నానండి. ఇదిగోండి శుభ్రంగా క్లాత్ తడిపేసేసుకొని
ఇప్పుడు ఈ గిన్నెకైతే ఈ క్లాత్ అయితే కట్టేసేసుకుంటున్నానండి. చాలా మంచిదండి ఇది కూడాను. నన్ను నన్ను బియ్యం పిట్టు చేసినప్పుడు జొన్న పిట్టు చెయ్యమ్మా అని చెప్పేసి కామెంట్స్ అయితే వచ్చినాయండి. ఇంకా అందుకోసం నేనైతే జొన్న పిట్టు కూడా చేయాలనుకున్నాను. మేము ఇది ఎక్కువ చేసుకుంటూనే ఉంటామండి. కానీ ఏంటంటే బియ్యం పిట్టు చేయలేదు కదా ఎప్పుడు అని చెప్పేసి బియ్యం పిట్టు అయితే చేశాను. ఇంకా అడిగారు కదా అని చెప్పేసి కామెంట్స్లోని జొన్న పిట్టు కూడా చేశానండి. ఈరోజు చేస్తున్నాను ఈరోజు. కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి, చాలా మంచిది కూడాను. అలాగే రాగులతో కూడా చేసుకోవచ్చు. రాగి పిట్టు కొంచెం బరువుగా ఉంటుంది కాబట్టి లోపలికి వెళ్ళకోకుండా టైట్గా కట్టుకోవాలి. లూజు అనిపిస్తే మళ్ళీ ఒకసారి తీసుకొని మళ్ళీ కట్టుకోవచ్చు. ఇంతేనండి, ఇలా కట్టేసేసుకొని మనం ఇప్పుడు మిక్సీ పట్టేసేసుకున్నాం కదా, ఈ జొన్నది రవ్వ పిండి అయితే ఉంది ఏదైతే ఉందో అది దీని మీద అయితే వేసేసుకుంటున్నాను. దీంట్లోని మనం నీళ్లు పోసి కలుపుకొని పెట్టాల్సిన పని ఏమి లేదండి. ఆల్రెడీ ఎక్కువసేపు నానపెట్టాం కదా, అందువలన దీంట్లో తేమ అనేది ఉంటుంది కాబట్టి ఆవిరితోటే ఉడికిపోయిద్ది. ఒకవేళ అంతగా ఉడకట్లేదు అనుకుంటే మనం కొంచెం ఉడికిన తర్వాత పై నుంచి నీళ్ళ చిలుకరించుకుంటే సరిపోయిద్దండి. ఇదిగోండి మొత్తం వేసేసాను. మొత్తం వేసేసి మొత్తం ఇలా సదిరేసుకోవడమే. ఎక్కడో కూడా ఉండలు లేకోకుండా ఒకసారి చూసేసుకొని మొత్తం ఇలా కలుపుకుంటే ఇలాగా అంతా సదిరేసుకుంటే సరిపోయిద్ది ఈవెన్గా. ఎందుకంటే ఒకే చోట మందంగా ఉంచామంటే ఉడకడానికి అనేది టైం పట్టిద్ది. ఇలాగ అంతా సదురుకున్నామంటే తొందరగా ఉడికిద్ది. ఇదిగోండి అంతా ఇలా పెట్టేసేసుకొని ఇప్పుడైతే ఈ మిగిలిన క్లాత్ ఉంది కదా, ఇదైతే దీని మీద కప్పేసేసుకుంటున్నాను. ఇలాగా చక్కగా నీట్గా చేసేసుకోవాలి. ఇలాగా చిన్న క్లాత్ కూడా తీసుకొచ్చండి మీరు, కర్చీప్ లాంటిది. ఎందుకంటే నేను ఇది ఎప్పుడు వాడతాను కాబట్టి, ఇంకా ఒక్కొక్కసారి ఆవిరి కుడుముకు కానీ అలాంటివి ఎక్కువ చేసుకుంటాను కాబట్టి, పిల్లలు ఉన్నారు కాబట్టి ఎక్కువ చేస్తాను కాబట్టి ఈ క్లాత్ మళ్ళీ వాష్ చేసేసి మళ్ళీ ఇదే వాడుతూ ఉంటాను. ఇలాగా నీట్గా ఇలా సదిరేసేసుకొని ఇప్పుడైతే స్టవ్ మీద పెట్టేసేసుకుంటున్నాను. చక్కగా పెట్టేస్తున్నానండి. ఇప్పుడు ఈ ఆవిరి అనేది బయటికి పోకోకుండా ఉండడానికి దీనికి కరెక్ట్గా సరిపోయేది ఏదైనా ఒకటి పెట్టేసేసుకోవాలి పైన. నేనైతే ఇది పెట్టేసుకుంటున్నాను. ఇది పెట్టుకొని ఆవిరి బయటకు పోకోకుండా ఉండడానికి నేను చిన్న రోల్ అయితే పెట్టుకుంటున్నానండి దీని మీద. చూసారా, ఇలాంటిది. ఇలాంటిది పెట్టుకున్నామంటే ఆవిరి అనేది కొంచెం ఎక్కువ బయటకు పోకోకుండా తొందరగా ఉడికిద్ది. ఒక 2 నిమిషాలు మంట కొంచెం పెద్దగా ఉంచుకొని తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత నీళ్లు తెరులుతున్నాయి అన్నప్పుడు మంట తగ్గించేసేసుకొని, ఎంత లేదన్నా ఒక 20 నిమిషాలు అయితే ఖచ్చితంగా ఉడికిచ్చేసుకోవాలండి. ఎందుకంటే తొందరగా ఉడకదు కాబట్టి మనం ఎంత లేదు ఒక పావు గంట ఉడికిచ్చేసుకొని ఒకసారి చెక్ చేసి ఉడికిందా లేదా అని చూసుకొని మళ్ళీ ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోయిద్ది. నేనైతే ఇప్పుడు ఒక 2 నిమిషాలు పెద్ద మంటలో ఉంచుతున్నాను, తర్వాత తగ్గించేస్తాను. నీళ్ళు అయితే లోపల మరుగుతున్నాయండి. నేనైతే మంట అయితే తగ్గించేసేసుకుంటున్నాను. స్టవ్ తక్కువలో పెట్టేసేసుకున్నాను. ఇది ఉడికే లోపు నేనైతే కొబ్బరి అయితే మిక్సీ పట్టేసేసుకుంటానండి. కొబ్బరి ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. మనం ఏదో కొంచెం కాకోకుండా కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఇదిగోండి నేనైతే 2 కొబ్బరి కాయలు అయితే వేసుకుంటున్నాను. ఇవి ఏంటంటే మేము చేలోంచి తెచ్చుకొని కాయలు పక్కన పెట్టేసేసుకుంటాము. ఇవి నీళ్ళన్నీ
ఆ కొబ్బరి పీల్చేసి లోపల గురిడికాయలాగా తయారవుతాయి. ఇవి లోపల నీళ్ళేమి ఉండవు చూడండి. ఇంకా అవి ఎప్పుడు కావాలంటే ఎండు కొబ్బరి కావాలంటే అప్పుడు కాయ పగలగొట్టుకొని ఇలాగైతే తీస్తాను నేను. ఇదిగోండి చూసారా, నీళ్ళేమీ లేవు, నీళ్ళు మొత్తం కొబ్బరే పీల్చేసింది. ఇలాగైతే తయారవుతాయి. ఇదిగోండి ఇంకోటి, చాలా తీయగా కూడా ఉంటదండి. ఎందుకంటే ఆ నీళ్లు మొత్తం కొబ్బరే పీల్చేసిద్ది కదా, కొబ్బరి కూడా చాలా తీయగా ఉంటది. ఇప్పుడైతే కొబ్బరిని అయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మిక్సీలో అయితే వేసేసుకుంటాను. కొబ్బరి అయితే మొత్తం ఇలా కట్ చేసేసుకున్నానండి. కట్ చేసేసుకున్న తర్వాత దీంట్లోనే ఒక 5-6 యాలకులు కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసేసుకుంటాను. ఇదిగోండి 5-6 మీద ఎక్కువే ఉన్నాయి, వేసేసి మిక్సీ పట్టేసేసుకుంటాను. మరీ మెత్తగా కాకోకుండా కొంచెం పలుకుండేటట్టు ఇది కూడా మిక్సీ పట్టేసేసుకుంటాను. ఇదిగోండి ఇలాగైతే మిక్సీ పట్టేసేసుకున్నాను. మరీ మెత్తగా కాకోకుండా అలాగని మరీ పలుకులు కాకుండా ఇలాగైతే మిక్సీ అయితే పట్టేసేసుకున్నాను. ఇప్పుడు ఇదైతే పక్కన పెట్టేసేసుకోవాలి, అది ఉడికేంత వరకు ఆగాలన్నమాట. ఇదిగోండి ఒకసారి ఉడికిపోయిందేమో చూస్తాను. ఇది కూడా వేడెక్కిందబ్బా. ఒకసారి అయితే చూస్తానండి ఉడికిపోయిందేమో. ఉడికిపోతే పర్వాలేదు, ఉడకకపోతే ఇంకొక 5 నిమిషాలు అలా ఉంచుతాను, చూస్తాను. ఉడికిపోయినట్టే ఉందండి. ఇదిగోండి చక్కగా అంతా అయితే ఉడికిపోయిందండి. లోపల చూసారా ఆవిర్లు ఎలా వస్తున్నాయో. మనం నీళ్ళు అయితే ఎక్కువ పోయకూడదండి, ఎందుకంటే అన్నం ఉడికిపోయినట్టు మెత్తగా అయిపోయింది, ఇది చూడిపోయినట్టు అయిపోయింది. అందుకని చెప్పేసి నీళ్ళు అయితే పోయకూడదు. మనం మిక్సీ వేసినప్పుడే కొంచెం చెమ్మ అనేది ఉంటుంది కదా, నీళ్ళు అనేవి దాంతో ఉడికిపోయిద్ది. ఇంకైతే ఇదైతే ఉడికిపోయిందండి. నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసేసుకుంటాను. స్టవ్ అయితే ఆఫ్ చేసానండి. ఇది కొంచెం జాగ్రత్తగా తీయాలండి, ఎందుకంటే లోపల నీళ్లు వేడివేడిగా ఉంటాయి కాబట్టి ఇది మళ్ళీ నీళ్ళలో పడిపోతే దేనికి పనికిరాదు, అన్నంగా ఉడకబెట్టుకోవాల్సిందే కాబట్టి స్లోగా తీసుకోవాలి. ఇదిగోండి ఇలాగైతే తీసేసుకోవాలి, ఇలాగైతే స్లోగా తీసేసుకోవాలండి. స్లోగా తీసేసుకొని ఇది పక్కకు జరిపేసేసుకొని ఇంకో గిన్నె పెట్టేసుకొని ఇది మొత్తం ఆ గిన్నెలోకి వేసేసుకోవాలి. కొంచెం ఆరిపోయిన తర్వాత కంటే మనం వేడిగా ఉన్నప్పుడే ఇది ఇలా చేసుకుంటే బాగుంటుంది. చక్కగా చూసారా మొత్తం మన ఇడ్లీ లాగా వచ్చేసింది. మనం ముందు వేసాం కదా చూడండి, తడేమీ లేదనుకున్నాము, నీళ్ళు ఎక్కువైపోతే ఇదిగోండి మొత్తం ఇలా అతుక్కుపోయిద్ది. లోపల ఆవిరికి చూడండి ఎలా అతుక్కుందో. ఇది మొత్తం మనం నీట్గా తీసేసుకోవచ్చు. ఇదిగోండి మొత్తం ఇలా తీసేసుకోవాలి. మొత్తం ఇలా గడ్డలు ఏమీ లేకోకుండా ఇలా కలిపేసేసుకోవాలండి. ఇలా కలిపేసేసుకొని ఇప్పుడు ఈ వేడివేడిగా ఉన్నప్పుడే ఇవి 1/4 కేజీ తీసుకున్నాం కాబట్టి 1/4 కేజీ కంటే కొంచెం తక్కువ నేనైతే బెల్లం అయితే తీసేసుకున్నాను. బెల్లం కూడా వేసేసుకుంటున్నాను, బెల్లం తురుము. అలాగే దీంట్లోని మనం ముందుగా మిక్సీ పట్టేసుకున్నాం కదా కొబ్బరి యాలక్కాయలు, అది కూడా వేసేసుకుంటున్నా.
కొబ్బరి ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. ఇదిగోండి కొబ్బరి మొత్తం కూడా వేసేసుకున్నాను. వేసేసిన తర్వాత మొత్తం ఇది మనమైతే చక్కగా కలిపేసేసుకోవాలి. కొంచెం మనం చేత్తో కలపగలము అనుకున్నప్పుడు చక్కగా చేత్తో కలిపేసేసుకోవచ్చు. ముందైతే నేను స్పూన్ తోటి అయితే కలుపుతున్నాను, కొంచెం వేడివేడిగా ఉందని. ఇదిగోండి మొత్తం మరీ చల్లగా అయిపోలేదు, కొంచెం చేత్తో కలిపినంత వేడిగా అయితే ఉంది. ఇప్పుడైతే నేను చేత్తో కలిపేసేస్తాను మొత్తం. దీంట్లోకి ఉప్పు వేసుకొని అవసరం లేదండి, కొంచెం సాల్ట్ అయితే బియ్యం పిట్లో వేసాను కదా. ఇంక మీ ఇష్టం అండి, ఉప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనుకుంటే ఇంకా అది మీ ఇష్టము. ఎవరి ఒక్కొక్కలాగా తింటారు కాబట్టి ఒక్కొక్కలాగా ఇష్టపడతారు. నేనైతే దీంట్లోనైతే సాల్ట్ ఏమీ వేయట్లేదు, ఎందుకంటే ఈ బెల్లంలో కూడా లైట్గా సాల్ట్ అనేది ఉంటుందండి, ఇక్కడ మాకు ఉండే బెల్లంలోని. మళ్ళీ మా ఊరు నెల్లూరు బెల్లంలో అలా ఉండదండి, పాకం బెల్లం ఉంటుంది, అది వేరే టేస్ట్గా ఉంటుంది, ఇది వేరే టేస్ట్. ఇప్పుడు ఇలా కలిపేటప్పుడే ఇదిగోండి నెయ్యి అయితే మనం ఎక్కువ అప్పటికప్పుడు తినేటట్టయితే కొంచెం తక్కువైనా తినచ్చు, లేదంటే మనం బ్రేక్ఫాస్ట్లో కూడా ఉండలు చుట్టి బ్రేక్ఫాస్ట్లో కూడా పెట్టచ్చండి. ఇప్పుడైతే నెయ్యి అయితే వేసేస్తున్నాను. నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుందండి టేస్ట్. కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుతున్నాను నేనైతే, మీ టేస్ట్ని బట్టి నెయ్యి ఎక్కువైనా వేసుకోవచ్చు, లైట్గా వేసుకొని అయినా తినచ్చు, మన ఇష్టం అది. స్మెల్ అయితే చాలా బాగుంది, చాలా మంచిదండి ఇది కూడా. మెచ్యూర్ అయిన పిల్లలకు కానివ్వండి, పెద్దవాళ్ళకి కానివ్వండి, మెయిన్ మెచ్యూర్ అయిన వాళ్ళకి ఎక్కువ శాతం పెడతారు ఇది పిట్టు. జొన్న పిట్టు, రాగి పిట్టు, అలాగే బియ్యం పిట్టు. ఇప్పుడు బియ్యంతో చేసుకుంటే ఇంకా బాగుంటుందండి టేస్ట్, అదొక టేస్ట్. మామూలు బియ్యంతో కంటే ఇప్పుడు బియ్యంతో ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఇంకోండి ఇలా కలిపేసేసుకోవాలి మొత్తం. దీంట్లోని మీరు డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి, మీకు ఏవి అందుబాటులో ఉంటే అవి అయితే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఈ మిగతా నెయ్యి మొత్తం కూడా పోసేస్తున్నాను. ఇదిగోండి నెయ్యి మొత్తం పోసేసాను, చక్కగా మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసేసుకొని ఇంకా హ్యాపీగా తినేయడమే. ఇప్పుడైతే తీపి సరిపోయిందో కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి అయితే చూస్తానండి. చాలా బాగుందండి, మీరు తప్పకుండా ట్రై చేయండి. మెచ్యూర్ అయిన పిల్లలకి మనం ఆ టైంలోని ఎంత మంచి ఫుడ్ అయితే ఇస్తామో తర్వాత వాళ్ళు ఎంత బలంగా ఉంటారండి. ఆ టైంలో మంచి ఫుడ్ అయితే మనం పెట్టాలి. ఇలాంటివి పాతకాలంవి మనం అప్పుడప్పుడైనా చేసుకుని తింటే మనం హెల్తీగా ఉంటాము. ఇప్పుడు అంతా పాతకాలం వంటలే మంచిది అని చెప్తున్నారు, కాబట్టి కొంతమంది అయినా సరే వీలైనంత వరకు ఇలా ట్రై చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. ఇంతేనండి వీడియో, మా పిల్లలకైతే పెట్టేస్తాను ఒక్కొక్కరికి చిన్న చిన్న ముద్దలు, తర్వాత గిన్నెలో వేసి చేస్తాను. మారా ఇట్రా, దా చిన్నడారా, రండి చింతల్లి కూర్చో, చిన్నడా రా, స్పూన్ పక్కన పెట్టు, పెన్సిల్ పక్కన పెట్టు, చేపెట్టు, కొంచెం కొంచెం కొరుక్కొని తిను. ఎలా ఉంది, బాగుందా? ఇట్రా చిన్నడా, ఇట్రా, ఇటు తిరుగు కూర్చో, ఇటు తిరుగు కూర్చో, వేస్తాను, ఇటు తిరుగు. మా పిల్ల మొత్తం వేసి ఇచ్చేయమంటుంది గిన్నెలోని. నేను ఎప్పుడూ చేస్తానండి, పిల్లలు అందుకని బాగా తింటారనమాట ఇష్టంగా. అలాగా మనం వంటలు చేసి కూడా ఇలాగా బాల్స్ లాగా చేసేసి బ్రేక్ఫాస్ట్లో పెట్టచ్చు పిల్లలకి, స్కూల్కి వెళ్ళేటప్పుడు. ఇదిగో నాన్న తిను, బాగుందా? కింద పడినివ్వకు, బాగుందా?
ఇంతేనండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీడియో గనుక నచ్చినట్లయితే మన ఛానెల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి.